హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు సిరి కిచెన్. ఈరోజు మన రెసిపీ చికెన్ బిర్యానీ. 31st దావత్కి స్పెషల్గా నేను మా ఇంట్లో చికెన్ బిర్యానీ చేశాను. నేను ఇంట్లో ఎక్కువగా చికెన్ బిర్యానీని ఇలాగే చేస్తాను. ఈ రెసిపీని మీకు కూడా షేర్ చేయాలనిపించింది, సో ఈ వీడియోని చేశాను. చూసి ట్రై చేసి మీకు నచ్చిందో లేదో చెప్పండి. ఇప్పుడు చికెన్ బిర్యానీ తయారీ విధానం చూద్దాం. ఈ బిర్యానీకి 500 గ్రాముల చికెన్ను తీసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని దీనిలో 15 నుంచి 20 వెల్లుల్లి రెబ్బలను తొక్క తీసి వేసుకోవాలి. ఇందులోనే ఒక మీడియం సైజ్ ఆనియన్ను ఇలా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. దీన్ని కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా బరకగా గ్రైండ్ చేసుకోవాలి. ఈ బిర్యానీలో వేయడానికి ముందుగానే ఫ్రైడ్ ఆనియన్స్ ను తయారు చేసి పెట్టుకోవాలి. దీనికోసం నేను 2 ఆనియన్స్ ను తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి ముందుగానే ఫ్రైడ్ ఆనియన్స్ ను ప్రిపేర్ చేసుకున్నాను. చూడండి, ఈ విధంగా వచ్చాయి. మీరు కూడా ఇలా తయారు చేసి పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకోవాలి. మనం ముందుగా ఆనియన్స్ ను ఫ్రై చేసుకోవడానికి ఉపయోగించిన ఆయిల్ ఉంది కదా, దానిలో 50 ml ఆయిల్ ను తీసి ఇందులో వాడుకోవాలి. ఇందులో 1 ఇంచు దాల్చిన చెక్కను, 2 యాలకులను, 2 లవంగాలను, సగం బిర్యానీ పువ్వును, సగం మొగ్గ జాపత్రి, 6 మిరియాలను, 1 టీ స్పూన్ సాజీరా, 1 బిర్యానీ ఆకును ఇలా చుంచి వేసుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత 8 పచ్చిమిరపకాయలను ఇలా కట్ చేసి వేసుకోవాలి. పచ్చిమిర్చిని కొంచెం జాగ్రత్తగా వేయించుకోవాలి, ఎందుకంటే ఇవి బయటకు చిల్లుతవి, కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. చూడండి, పచ్చిమిర్చి ఇలా వేగాక మనం ముందుగా తయారు చేసుకున్న ఆనియన్ గార్లిక్ పేస్ట్ను వేసుకోవాలి. వేసుకొని దీన్ని కూడా దోరగా వేయించుకోవాలి. ఈ పేస్ట్ కొంచెం వేగాక 2 టీ స్పూన్ల అల్లం పేస్ట్ను వేసి వేయించుకోవాలి. అల్లం పేస్ట్ను కొంచెం వేయించుకున్న తర్వాత 1/2 టీ స్పూన్ పసుపును వేసి మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం పుదీనా వేసుకోవాలి. పుదీనా వేసుకున్న తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చికెన్ను ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఈ పేస్ట్ మొత్తం చికెన్ పీసెస్ కు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. ఇప్పుడు 1 టీ స్పూన్ ధనియా పౌడర్ను, 1/2 టీ స్పూన్ గరం మసాలాను, రుచికి సరిపడా సాల్ట్ను వేసుకొని మంచిగా కలుపుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ వేసి కలుపుకున్న తర్వాత చికెన్ను 5 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. 5 మినిట్స్ తర్వాత చూడండి, చికెన్ ఇలా తయారవుతుంది. ఇప్పుడు దీనిలో 1 టేబుల్ స్పూన్ కారం పొడిని వేసుకోవాలి. ఈ కారం ముక్కలకు పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. కలుపుకొని 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కుక్ చేసుకోవాలి. ఇలా కుక్ చేసుకున్న తర్వాత 1 కప్పు పెరుగును ఇందులో వేసుకొని మంచిగా కలుపుకోవాలి. దీనిపైన క్యాప్ పెట్టుకొని లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి. చికెన్ కుక్ అవుతుండగానే మనం బిర్యానీలో వేయడానికి రైస్ ప్రాసెస్ ను తయారు చేసుకోవాలి. ఇప్పుడు అది ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు ఒక బౌల్లో 2 లీటర్ల వాటర్ వేసుకొని స్టవ్ పైన పెట్టుకోవాలి. ఇందులో 1 టీ స్పూన్ సాజీరాను, సగం మొగ్గ జాపత్రిని, 6 మిరియాలను, సగం బిర్యానీ పువ్వును, 2 లవంగాలను, 2 యాలకులను, 2 ఇంచుల దాల్చిన చెక్కను, 1 బిర్యానీ ఆకును, కొంచెం పుదీనాను, కొంచెం కొత్తిమీరను, 1 మిరపకాయను, 1 టేబుల్ స్పూన్ ఉప్పును వేసుకొని మంచిగా మరిగించుకోవాలి. చూడండి, వాటర్ ఇలా మరిగించుకోవాలి. వాటర్ ఇలా మరుగుతున్నప్పుడు మనం క్లీన్ చేసి పెట్టుకున్న 1/2 kg బాస్మతి రైస్ ఇందులో వేసుకోవాలి. మనం 1/2 kg చికెన్ తీసుకున్నాం కాబట్టి 1/2 kg బాస్మతి రైస్ అయితే బిర్యానీ చాలా బాగా వస్తుంది. ఒకవేళ కేజీ చికెన్ తీసుకున్నాం అనుకోండి, కేజీ బాస్మతి రైస్ తీసుకోవాలి. అప్పుడే బిర్యానీ చాలా బాగా వస్తుంది.
రైస్ వేసుకున్న తర్వాత అరచెక్క నిమ్మరసాన్ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు చికెన్ కుక్ అయిందో లేదో చూసుకుందాం. చూడండి, చికెన్ కుక్ అయిపోయింది. మనం చికెన్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకున్నాం కదండి, అలాగే స్టవ్ ను లో ఫ్లేమ్ లోనే ఉంచి రైస్ ని యాడ్ చేసుకోవాలి. ఒకవేళ స్టవ్ ను హై ఫ్లేమ్ లో పెట్టుకున్నట్లయితే బిర్యానీ మాడిపోతుంది. చూడండి, రైస్ 70% కుక్ అయింది. ఇప్పుడు ఈ రైస్ ను మనం చికెన్ లో వేసుకోవాలి. రైస్ చికెన్ లో వేయడానికి ముందు మనం తయారు చేసుకున్న ఫ్రైడ్ ఆనియన్స్ ను సగం వరకు ఇందులో వేసుకోవాలి. అదే విధంగా కొంచెం పుదీనాను, కొంచెం కొత్తిమీరను చల్లుకోవాలి. ఇప్పుడు రైస్ ను చికెన్ పై వేసి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత అరచెక్క నిమ్మరసాన్ని పిండుకోవాలి. ఇప్పుడు ఫ్రైడ్ ఆనియన్స్ ను రైస్ పైన చల్లుకోవాలి. అదే విధంగా కొంచెం పుదీనాను, కొంచెం కొత్తిమీరను రైస్ పైన చల్లుకోవాలి. ఇప్పుడు 4 టేబుల్ స్పూన్ల టర్మరిక్ మిల్క్ ను వేసుకోవాలి. మీరు వేసుకోవాలనుకుంటే సాఫ్రాని మిల్క్ ను గాని, ఫుడ్ కలర్ ను గాని వేసుకోవచ్చు. అదే విధంగా మనం ఉడికించుకున్న రైస్ లోని 1 కప్పు వాటర్ ను ఇందులో వేసుకోవాలి. ఇప్పుడు టేస్ట్ కోసం 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసుకోవాలి. ఈ నెయ్యి బిర్యానీకి మంచి రుచినిస్తుంది. ఇప్పుడు క్యాప్ పెట్టుకోవాలండి. క్యాప్ పెట్టుకున్న తర్వాత 20 to 25 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోవాలి. చూడండి, మన 31st దావత్ బిర్యానీ రెడీ అయిపోయింది. దీన్ని ఇప్పుడు సర్వింగ్ బౌల్ లో వేసి సర్వ్ చేసుకోవాలి. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.